విశాఖపట్నం గాజువాకలోని శివ ఫైర్ వర్క్స్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దుకాణం నుంచి భారీగా పొగలు ఎగిసిపడటంతో స్థానికులు భయదొడకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విశాఖపట్నం గాజువాకలోని శివ ఫైర్ వర్క్స్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దుకాణం నుంచి భారీగా పొగలు ఎగిసిపడటంతో స్థానికులు భయదొడకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, విశాఖపట్నం గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? అగ్ని ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా? అక్కడున్న సమాచారం ఏంటి? లావణ్య, ఏదైతే గాజువాక ప్రాంతంలో కన్సీ రోడ్ ఇదంతా కూడా నిత్యం కూడా బిజీగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న సంతలు కానీ అలానే చిన్న చిన్న షాపింగ్ మాల్స్ కూడా, బజార్స్ కూడా అన్ని కూడా దాని చుట్టూ ఆనుకొని అయితే ఉంటున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో శివ ఫైర్ క్రాకర్ సంబంధించి గత 20 సంవత్సరాలకు కూడా అదే ప్రాంతంలో శివ ఫైర్ వర్క్స్ అయితే నిర్వహిస్తున్నారు. దానికి అనుమతులు కూడా గత ఏడాది దీపావళి సమయంలో కూడా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా పలు ప్రాంతాల్లో ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి అయితే ఎంతో మంది ఫిర్యాదులు కూడా మొన్న దీపావళి సమయంలో చేసిన పరిస్థితి ఉంది. అందుకు అదే ఏదైతే వాళ్ళు భయపడ్డారో చుట్టుపక్కల స్థానికులు, ఈ రోజు అదే ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా శివ ఫైర్ వర్క్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కాశీ నుంచి కానీ, వారణాసి నుండి అలానే రామేశ్వరం నుండి కూడా ఈ మొత్తం ఫైర్ క్రాకర్స్ అన్నింటిని కూడా తెప్పించి ఇక్కడ వీళ్ళు అమ్మకాన్ని అయితే చేస్తుంటారు. ఒకసారిగా ఈరోజు ఉదయం షాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ దేవుడికి దండం పెట్టుకునే సమయంలో అక్కడ ఊదిత్తులు వెలిగిస్తున్నప్పుడు ఆ యొక్క ఏదైతే ఉంటుందో అగ్ని కళలు ఏవైతే ఉంటాయో అవి ఒకసారిగా చిక్కుకొని దాన్ని అంటుకుపోవడంతో మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ లోపల ఉన్న ఫైర్ వర్క్స్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో పనిచేస్తున్న వాళ్ళు ఒక ముగ్గురు అయితే ఉన్నారు. ముగ్గురు ఉండేటప్పుడు కూడా ఒకసారిగా భయపడి ఒక వ్యక్తి అయితే బయటకు రావడం జరిగింది. లోపల మరొక ఇద్దరు పనిచేసే వాళ్ళు అయితే, కార్మికులు అయితే లోపలే ఉన్నారని చెప్పేసి అయితే ప్రస్తుతం యాజమాన్యం అయితే తెలియజేస్తుంది. కానీ ఒకసారిగా ఆ పొగలు రావడంతో స్థానికులు అందించిన సమాచారంతో గాజువాక అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పెద్ద పెను ప్రమాదం నుండి అయితే పూర్తిగా తప్పించిందైతే చెప్పొచ్చు. ఆ యొక్క ఫైర్ బ్రేకర్స్ దాటికి చుట్టూ ఆనుకొని అయితే దాదాపు 400 షాపులు ఆపోజిట్ లో కావచ్చు, చుట్టుపక్కల మొత్తం కలిపి ఆ షాప్ ఆనుకొని అయితే దాదాపు 20 నుండి 30 షాపులు ఒక పక్క, మరో పక్క ఏమో ఒక 30 షాపులు, ఇలా దాదాపు 400 వాసాలకు సంబంధించి మొత్తం వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో వ్యాపారాలు అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ ఘటన ఏమైనా మరింత ప్రమాదం అయితే ఎంతో మంది ప్రాణాలు సైతం కూడా కోల్పోయే పరిస్థితి లేదు. కానీ ఎప్పుడైతే గాజువాక ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని దానిపైన వెంటనే అప్రమత్తమై వెంటనే కూడా ఆ మంటల్ని అదుపు చేయడం, అలానే ఆ ఏదైతే క్రాకర్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా ముందుగా ఫైల్ వేసేసి చెప్పేసి వాటితో మొత్తం క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. దానివల్ల పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. అలానే సంఘటనా స్థలానికి పోలీస్ సిబ్బంది కూడా చేరుకొని ఆ యొక్క ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఎవరైతే చిక్కుకున్నారో వారు ప్రమాద గాయాలు అయిన వాళ్ళని అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్, ఆర్కే హాస్పిటల్లో అయితే జాయిన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.